బాలుకి కార్ల కంపెనీలో పార్ట్నర్ని చేసుకున్న కోటీశ్వరుని చూసి కుళ్ళుకుంటున్న మనోజ్, ప్రభావతి, రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలుకి కార్ల కంపెనీలో పార్ట్నర్ని చేసుకునే ఆ కోటీశ్వరుడు ఎవరు? అసలు ఆఫర్ బాలుకి ఎలా వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు బిజినెస్ చేస్తున్నాడని ప్రతిరోజు ప్రభావతి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఈ సత్యం డబ్బులే తీసుకుని బిజినెస్ చేశారన్న విషయం ఎవరికీ తెలియదు కదా. ఇంకెలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు బాలుకి ఎందుకో అనుమానం కలుగుతుంది. అవును పార్లలమ్మ, మీ నాన్న 25 లక్షలు పంపించాడు అని చెప్పావు కదా, మరి మిగిలిన 15 లక్షలు పంపించాడా అని చెప్పనేసరికి 15 లక్షలు ఏంటి బాలు అని చెప్పాను. కానీ నువ్వే కదా అన్నావు కదా పార్లలమ్మ, మా నాన్నకి 40 లక్షలు అని నువ్వు 1కి 10 సార్లు అంటే నేను మా నాన్నను అదే 40 లక్షలు అడిగాను. 25 లక్షలు పంపించారు, ఇంకో 15 లక్షలు పంపిస్తానన్నారు అని చెప్పావు కదా అని చెప్పాను. కానీ మా నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా, కొంచెం ఇబ్బందిగా ఉందంట అనగానే మరి ఆ 25 లక్షలు ఎలా పంపించారు రోహిణి అంటూ శృతి అడుగుతుంది. అవి ముందెప్పుడో పంపించుంటారు కదా పార్లలమ్మ అంటూ బాలు అనగానే అవును బాలు అవును అని చెప్పి టెన్షన్ పడుతూ గబగబా తినేసి వెళ్ళిపోతుంది. ఇంకా బాలుకి అనుమానం కలుగుతుంది. ఇదేంటి ఆ 25 లక్షలు 15 లక్షలు అంటూ 40 లక్షలు మ్యాటర్ ఎత్తిన ప్రతిసారి కూడా వీళ్ళెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి బాలు అనుకుంటాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు మేనా అని చెప్పి ఇంకా బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి శృతి ఆ రోజు నీరసంగా ఉండడంతో ఇంట్లోనే ఉండిపోతుంది. నేను ఈరోజు డబ్బింగ్కి వెళ్ళలేను రవి అని చెప్పాను. కానీ ఎందుకని ఏమైంది అనగాని ఈరోజు చాలా నీరసంగా ఉంది, గొంతు కూడా చాలా నొప్పిగా ఉంది, డబ్బింగ్ చెప్పలేను, వెళ్ళినా వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది, నేను మేనేజర్కి కాల్ చేసి చెప్పేస్తాను అనేసరికి నీ ఇష్టమని చెప్పి ఇంకా రవి వెళ్ళిపోతాడు. ఏంటి రవి నువ్వు ఒక్కడవే వెళ్తున్నావేంటి అనగానే శృతికి హెల్త్ బాగోలేదంట వదిన, కొంచెం చూడవా అని చెప్పాను. కానీ సరే రవి అని చెప్పి మీనా వంట చేస్తూ ఉంది కదా, వంట పూర్తయిన తర్వాత శృతి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏమైంది శృతి, ఏం జరిగింది అనగానే గొంతంతా కూడా చాలా నొప్పిగా ఉంది మీనా, పైగా చాలా నీరసంగా ఉంది, అక్కడికి వెళ్ళినా డబ్బింగ్ చెప్పలేను అని చెప్పి నేను ఇంటి దగ్గర ఉండిపోయాను. రవి నీకు చెప్పాడా ఏంటి అనగానే అదే ఉదయం వెళ్ళేటప్పుడు నువ్వు కనిపించలేదు, శృతి ఏది అంటే నీరసంగా ఉందని గదిలో పడుకుంది అన్నాడు, అందుకని ఉండు ఇప్పుడే వస్తాను అంటూ గొంతు నొప్పి తగ్గడం కోసం మళ్ళీ నార్మల్గా గొంతు రావడం కోసం ఒక కషాయం కాసి పట్టుకుని వెళ్తుంది. ఈ కషాయం తాగే తగ్గిపోతుంది అనగాని కషాయమా, నా వల్ల కాదు మీనా, నాకు టాబ్లెట్స్ వేసుకోవడమే అలవాటు, ఈ కషాయాలు అవి నా వల్ల కాదు, నా బాడీకి పడదు అనగాని అస్తమాను కెమికల్స్ కలిపిన టాబ్లెట్లు వేసుకోవడం అంత మంచిది కాదు శృతి, ఇవి కషాయం తాగితే తొందరగా రిలీఫ్ వస్తుంది అని చెప్పాను. కానీ సరేనని కషాయం కాస్త తీసుకుని తాగుతుంది. తాగేసరికి సరే మీనా నేను పడుకుంటాను అనగాని సరే అయితే ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి, నేను వంట చేసి బయటికి పువ్వులు ఇవ్వడం కోసం వెళ్తున్నాను అనగానే సరేనని డోర్ క్లోజ్ చేసి వెళ్ళాను. కానీ అలాగని ఇంటి కిందకు వచ్చి డోర్ క్లోజ్ చేసి కిందకు వచ్చింది కదా. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద పెట్టి మామయ్య గారు నేను ఒకళ్ళ ఇంటికి పువ్వులు మాలలుంటే కట్టడానికి వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం అవ్వచ్చు, మీరు భోజనం పెట్టుకు తినేయండి, అత్తయ్య వచ్చే వరకు వెయిట్ చేయకండి, అత్తయ్య బయటికి వెళ్తే కామాక్షి పిన్నితో ఒక పట్టాన రారు, మీరు ఆవిడ గురించి వెయిట్ చేస్తే మీకు లేట్ అయిపోతుంది, కొంచెం మూతలవి పెట్టి ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని తినండి మావయ్య అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. అన్న తర్వాత బాలు ట్రిప్కి వెళ్ళాడు, మీనా వెళ్ళిపోతుంది, శృతి ఒకతే గదిలో ఉంది, సత్యం ఒకడు కింద ఉంటాడు. కింద ఉండేసరికి శృతికి బాగాలేదన్నారు, ఎలా ఉందో ఏంటో వెళ్ళి పలకరిందామని వెళ్ళి డోర్ కొట్టేసరికి ఎవరు అని చెప్పాను. కానీ నేనమ్మా అని చెప్పాను. కానీ 2 అంకుల్ అని చెప్పనేసరికి డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. ఎలా ఉందమ్మా శృతి అని చెప్పాను. కానీ మీనా ఏదో కషాయం చేసి తీసుకొచ్చి ఇచ్చింది అంకుల్, కానీ కొంచెం గొంతు నొప్పిగానే ఉంది అనగానే మీనా కషాయం తీసిందంటే ఖచ్చితంగా తగ్గుతుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకోమ్మా
ఆ ఫోను అది చూడడం పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని కొంచెంసేపు రిలాక్స్గా నిద్రపో, అంతా బాగానే ఉంటుంది అనగానే సరే అంకుల్ అని చెప్పి శృతి పడుకుంటుంది. ఇంకా బాలు మధ్యాహ్నానికి భోజనానికి కూడా రాడు. ఎందుకంటే బాలు ట్రిప్స్ మీద ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. సో మధ్యాహ్నం భోజనానికి రాడు. రాకపోవడంతో మీనాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏంటండి ఇంకా ఇంటికి రాలేదు అనగానే నేను ట్రిప్ మీద ఉన్నాను మీనా, రావడానికి ఆలస్యం అవుతుంది, నువ్వు తినేసేయ్, నేను ఇక్కడెక్కడ ఏదొకటి ఏ టిఫినో ఏదొకటి చేసేస్తాను అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి మీనా రావడమే 2:30 సమయం అయిపోతుంది. ఇంకా అప్పుడు భోజనం చేస్తుంది. భోజనం చేసేసరికి రాత్రి అయిపోతుంది. రాత్రి అవ్వడంతో ఇంకా బాలు లేటుగా వస్తాడు. లేటుగా వచ్చేసరికి ఇంకా ఆలస్యంగా వచ్చి తినకుండానే పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే తొందరగా వెళ్ళిపోవడంతో ఆ వెళ్ళడమే ఒక జాగింగ్ చేస్తూ, అంటే తెల్లవారుజామున 5కి వెళ్తారు. జాగింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఆ రోడ్డు మీదే బాలు వెళ్తుండగా సడన్గా గుండె పట్టుకుని పడిపోతాడు. పడిపోయేసరికి అటు ఇటు చూస్తాడు, ఎవరు ఉండరు. ఎవరు కనిపించకపోవడంతో సార్ అని చెప్పి గబగబా వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా అతను మాట్లాడలేకపోతాడు. కొంచెం జాగింగ్ అది చేసే వలన కొంచెం నైస్గానే ఉండడంతో ఇంకా బాలు తన చేతులతో ఎత్తుకుని ఆ వ్యక్తిని కారులో పడుకోబెట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఉదయాన్నే జాగింగ్ వెళ్ళేవాడి దగ్గర ఫోన్ తప్ప ఇంకా వ్యాలెట్లు అవి ఏమీ ఉండవు కదా. ఫోన్ ఒకటే ఉంటుంది. ఫోన్ ఒకటి ఉండేసరికి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పాలన్నా ఫోన్ లాకులు తెలీదు. ఐఫోన్ కావడంతో ఫోన్ లాక్ అయితే తెలీదు. ఇంకా తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. జాయిన్ చేసేసరికి సరే అని ఇంకా వీళ్ళు నర్సుల వాళ్ళు ట్రీట్మెంట్ చేసి డాక్టర్కి కాల్ చేస్తారు. మేడం ఒకతను ఇలా జరిగింది అని చెప్పాను, కానీ సరే ఇప్పుడే వస్తున్నాను అనగానే డాక్టర్ వస్తారు. వచ్చేసరికి ఈయన ఎవరిని తీసుకొచ్చారు అనగాని ఎవరో కార్ డ్రైవర్ అంట మేడం తీసుకొచ్చాడు అనేసరికి ఈయన మన సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్, ఈయనకి ఇలా జరగడం ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా అనగానే నాకు ఈయనెవరో తెలియదు మేడం, ఆ తీసుకొచ్చిన ఆయనకు కూడా ఈయనెవరో తెలియదంట అని చెప్పాను. కానీ అవునా, సరే నేను వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తాను అని చెప్పి వెంటనే వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది. చెప్పేసరికి వాళ్ళు ఒక 4-5 వచ్చేస్తారు. సెక్యూరిటీ వీళ్ళంతా కలిసి, మేనేజరు వీళ్ళంతా వచ్చేసేసరికి ఏమైంది ఏం జరిగింది అనగాని అవన్నీ మాకు తెలియదు, ట్రీట్మెంట్కి తీసుకొచ్చారు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో ఆయన్ని అడగండి అనేసరికి ఆ బాలు దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో ఏమైంది, తను ఎలా మీకు కనిపించాడు అనగాని నేను ట్రిప్కి వెళ్తున్నాను సార్, వెళ్తుంటే సడన్గా రోడ్డు మీద జాగింగ్ చేస్తూ గుండె పట్టుకుని పడిపోయారు. ఆ టైంలో చుట్టుపక్కల ఎవరూ లేరు, ఏం చేయాలో నాకు తెలీదు, ఆయన పేరు చెప్పే పరిస్థితి కూడా లేదు, అందుకని ఇంకా ఆయన గబగబా హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చాను అనగానే చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పాను. ఈసరికి ఇందులో నేను చేసింది ఏముంది, ఒక వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాను, ఇందులో నేను చేసింది ఏమీ లేదు కదా అనగానే సరే అని ఉండు బాబు అనగానే లేదండి నాకు ట్రిప్ ఉంది, ఎవరొకరు వచ్చేంత వరకు ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను, ఇంకా నేను వెళ్ళొస్తానండి అని చెప్పనేసరికి సరే బాబు నీ ఇష్టం, నువ్వెక్కడుంటావు ఏంటి అని చెప్పాను. కానీ నేను అని చెప్పి పలానా చోట ఉంటానని ఇంకా బాలు వాడు అడ్రస్ చెప్తాడు. అడ్రస్ చెప్పేసరికి సరేనమ్మా అని చెప్పాను. కానీ సరేనని అతను బాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అతను ఒక పెద్ద షోరూమ్కి చైర్మన్ అన్నమాట. అయితే మేనేజర్ వాళ్ళు వచ్చేసరికి తను స్పృహలోకి వస్తాడు. నన్ను ఎవరు జాయిన్ చేశారు, అతను ఎక్కడా అని చెప్పాను. కానీ సార్ అతను ఒక కారు డ్రైవరు అని చెప్పాను. కానీ ఏంటి మేనేజర్ ఏం మాట్లాడుతున్నారు, కారు డ్రైవర్ అయినంత మాత్రాన నా ప్రాణాలు కాపాడలేదా, ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు, అతను కనుక రాకపోయి ఉంటే నన్ను కాపాడకపోయి ఉంటే నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని, అతను సరైన సమయానికి రావడం వల్లే కదా నన్ను హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు, దానికి కృతజ్ఞతగా మీరు కృతజ్ఞత చెప్పుకోరా ఏంటి, ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా తెలుస్తుందా అంటూ ఇంకా మేనేజర్ మీద కోప్పడతాడు. సారీ సార్, వెంటనే అతనికి ఫోన్ చేస్తాను, అతని నెంబర్ నా దగ్గర ఉంది సార్ అని చెప్పనేసరికి వెంటనే కాల్ చేసి హాస్పిటల్ దగ్గరికి రమ్మను, ఇంకా లేట్ అవుతుంది, ఎంత టైం పడుతుందో చెప్పు, దాన్ని బట్టి ఎక్కడికి రావాలో చెప్తాను, నన్ను ఆల్రెడీ డిశ్చార్జ్ చేసేస్తున్నారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా వెంటనే కాల్ చేయడంతో హలో ఎవరండి అనగానే నేను బాబు రాత్రా అని చెప్పనేసరికి
చెప్పండి ఏమైంది అని చెప్పనేసరికి మా బాస్ మాట్లాడతారంట అని చెప్పనగానే ఇంకా వాళ్ళ బాస్కి ఇస్తారు. బాబు చాలా థ్యాంక్స్, నీ పేరు అనగానే బాలు అనేసరికి నువ్వే కనుక ఆ సమయంలో అక్కడికి రాకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది బాలు. నాకు హార్ట్ అటాక్ రావడం ఇదే మొదటిసారి. ఆ సమయంలో నువ్వు నా పక్కన ఉండి నన్ను కాపాడావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంతో పెద్ద ప్రాబ్లం వచ్చేది, నా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చేది. ఎంత కోట్ల ఆస్తున్నా నేను నెగ్లిజెన్సీగానే ఉండడం వల్ల ఇదంతా జరిగింది అంటూ మాట్లాడేసరికి పర్వాలేదు సార్, నేను వచ్చాను కదా, ఆ భగవంతుడు మీ మంచి మనసుకు ఆ సమయంలో ఎవరొకరిని పంపిస్తారు అని చెప్పనేసరికి సరే బాబు అని చెప్పి ఇంకా మా మేనేజర్కి ఇస్తాను అంటూ మేనేజర్కి ఫోన్ ఇస్తాడు. ఇచ్చి తన ఇంటి అడ్రస్ ఎక్కడో కనుక్కున్నావా అని చెప్పనగానే బావులు నీ ఇంటి అడ్రస్ ఎక్కడ అని చెప్పనగానే పలానా చోట అనేసరికి నువ్వు ఎప్పుడూ ట్రిప్స్లోనే ఉంటావా, ఇంటికి ఏ సమయంలో వెళ్తావు అని చెప్పనగానే అది పలానా సమయంలో అని చెప్పనగానే సరే నువ్వు రేపు పొద్దుట ఒక్కసారి మా షోరూమ్కి రాగలవా అని చెప్పనగానే ఎందుకు సార్ అని చెప్పనేసరికి మా సార్ రమ్మంటున్నారు అని చెప్పనగానే ఎక్కడ అడ్రస్ చెప్పండి అనగానే అడ్రస్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి సరే సార్, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయబాలు, కన్ఫ్యూజ్ అయితే నేను నీకు క్లారిఫై ఇస్తాను అనగానే సరే సార్ అని చెప్పి బాలు ఫోన్ పెట్టేస్తాడు. ఎవర్రా బాలు ఫోన్ చేశారు అనగానే అదే నేను ఒక అతన్ని కాపాడాను, హార్ట్ అటాక్ పర్సన్ని అని చెప్పాను కదా, అతను ఈ సిటీలోనే పెద్ద షోరూమ్ ఉన్న షోరూమ్ ఓనర్ అంట. ఆయన జాగింగ్కి వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను, అందుకని వాళ్ళు నన్ను షోరూమ్ దగ్గరికి రమ్మని చెప్తున్నారు అని చెప్పాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్పడం కోసమేమోరా, సర్లే వెళ్ళు, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి రాజేష్తో పాటు మిగిలిన డ్రైవర్లు కూడా చెప్తారు. ఇంకా అదే విషయం సాయంత్రం ఇంటికి వచ్చాక రాత్రి పడుకునే ముందు జరిగిన విషయాలన్నీ బాలు మీనా జ్ఞాపకం చేసుకుంటారు కదా, ఇంకా అలా మీనాకైతే చెప్తాడు. చెప్పేసేసరికి అవునా, ఇప్పుడు ఆయనకి ఎలా ఉందండి అని చెప్పాను. కానీ బాగానే ఉంది, రేపు ఉదయం నన్ను 10 అయ్యేటప్పటికి వాళ్ళ షోరూమ్ దగ్గరికి రమ్మని చెప్పారు అనగానే సరేనండి వెళ్ళండి అని చెప్పి మీనా అయితే చెప్తుంది. మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఆగండి, షర్టు ఐరన్ చేసిస్తాను, మీరు షోరూమ్ దగ్గరికి వెళ్తున్నారు కదా, పెద్దవాళ్ళని కలవడానికి వెళ్తున్నారు, ఇలా నలిగిపోయిన షర్టే వేసుకుంటారా, ఉండండి ఐరన్ చేసిస్తాను అంటూ గబగబా వెళ్ళి మీనా షర్ట్ ఐరన్ చేసి తీసుకొస్తుంది. వాడేమన్నా బిజినెస్ మ్యానా ఏంటి, ఐరన్ బట్టలు వేసుకోవడానికి, చేసేది డ్రైవింగే కదా అని చెప్పి ప్రభావతి, ఇటు మనోజు, రోహిణి ముగ్గురు కూడా లోకువగా చూస్తారు. ఏంటి అన్నయ్య ఐరన్ షర్ట్ వేసుకుంటే మీకొచ్చే కష్టమేంటి, నువ్వే అన్నా చేసావా, వదినే కదా చేసి తన భర్తకిచ్చింది, బిజినెస్లు చేసే వాళ్ళ ఐరన్ షర్ట్లు వేసుకోవాలా, ఒకప్పుడు మనోజ్ అన్నయ్య పార్కులో పడుకుని పల్లీలు తిన్నప్పుడు కూడా ఐరన్ షర్ట్లే వేసుకుని వెళ్ళేవాడు కదా, కానీ బాలు అన్నయ్య ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటాడు. బాలు అన్నయ్య ఐరన్ షర్ట్ వేసుకెళ్ళినా తప్పలేదు అనగానే కరెక్ట్గా చెప్పావరా 40 అని చెప్పాను. కానీ థ్యాంక్స్ అన్నయ్య, నేను నిన్ను వెనకేసుకొచ్చినందుకు కాదు, నన్ను 40 అని పిలిచినందుకు అంటూ తెగ సంతోషపడిపోతాడు. ఇంకా రవి అయితే ఇంకే సరే అని బాలు కాస్త వాళ్ళ నాన్నకి జరిగిన విషయం చెప్పి వెళ్తున్నాను నాన్న అని చెప్పాను. కానీ సరేరా జాగ్రత్త అని చెప్పి ఇంకా సత్యం చెప్తాడు. సత్యం చెప్పడంతో బాలు కాస్త ఆ షోరూమ్ దగ్గరికి వెళ్తాడు. షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ షోరూమ్ వాళ్ళు బాలు నీకోసమే సార్ ఎదురు చూస్తున్నారు రా అని చెప్పాను. కానీ నా కోసం ఎదురు చూస్తున్నారా అని అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తాడు బాలు. వెళ్ళేసరికి బాలు అని చెప్పాను. కానీ చెప్పండి సార్, ఎందుకు షోరూమ్ దగ్గరికి రమ్మన్నారు అని చెప్పాను. కానీ నువ్వు చేసిన ఈ పని ఎలా మర్చిపోతాను, అందుకే నీకు హెల్ప్ చేద్దామని నేను రమ్మని చెప్పాను అనగాని నాకేం హెల్ప్ చేస్తారు, ఏ విషయంలో హెల్ప్ చేస్తారు అని చెప్పాను. కానీ ఏ విషయంలో అయినా సరే నీకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను రమ్మని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నా ప్రాణాలు కాపాడిన నిన్ను కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంతకీ నువ్వు ఏం చేస్తావు, నీకు పెళ్ళయిందా అని చెప్పాను. కానీ పెళ్ళయింది, నేను ఒక 2 కార్లు ఉన్నాయి సార్, సొంతంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటాను అనగాని అంటే నీకు కార్ల గురించి అన్నీ బాగా తెలుసు అన్నమాట అని చెప్పనేసరికి తెలుసు సార్ అని చెప్పాను. కానీ సరే బాలు, నేను
నీకు కృతజ్ఞతగా డబ్బులు ఇద్దామనుకున్నాను, కానీ నీకు డబ్బులు ఇవ్వడం అనవసరమని అనిపించింది. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకునే మనస్తత్వం నీకు లేదని కూడా నాకు తెలిసింది. ఒకవేళ డబ్బులు తీసుకునే మనస్తత్వమే ఉంటే మా వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతో కొంత చేతిలో పడేంత వరకు నువ్వు అక్కడి నుంచి వెళ్ళకుండా ఉండేవాడివి. కానీ నువ్వు వెళ్ళిపోయావు. మా వాళ్ళకు అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయావు. మరి అలాంటి తప్పుడు నీ మంచి మనసు గురించి నేను అర్థం చేసుకున్నాను. అందుకోసమనే నీకు నేను ఒక పని అప్పగిద్దామని అనుకుంటున్నాను అనగానే, ఏంటి సార్ అది, దేని గురించి అని చెప్పాను. కానీ నాకు ఇలాంటి షోరూమ్లు ఈ సిటీలోనే కాకుండా వేరే సిటీలో కూడా ఉన్నాయి. ఈ సిటీలో ఉన్న ఈ కార్ షోరూంలో నా ప్రాణాలు కాపాడిన నీకు డబ్బిచ్చి నా ప్రాణం విలువ ఎంత అని నేను లెక్క కట్టలేను. అందుకే ఈ షోరూంలో బిజినెస్ పార్ట్నర్ని చేసుకుంటున్నాను అనేసరికి, సార్ నేనేం చదువుకోలేదు సార్ అనగానే, చదువుతో ఏం పని ఉంది బాలు, సంస్కారంతో సరిపోతుంది కదా, నువ్వేమీ చేయనవసరం లేదు. రోజు నన్ను తీసుకుని వచ్చి ఇక్కడికి తీసుకువెళ్ళి నువ్వు నాకు తోడుగా ఉండాలంతే. అలా అని నిన్ను సెక్యూరిటీ అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు అని చెప్పాను. కానీ సార్ దానికి ఎంతో కొంత జీతం ఇవ్వచ్చు కదా, ఈ పార్ట్నర్షిప్లు అవి ఎందుకు సార్ అని చెప్పాను. కానీ లేదు బాలు, నీకు ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఇవ్వాలని నా మనసు ఎంతగానో ఆరాటపడుతుంది. అందుకే నీకు ఖచ్చితంగా పార్ట్నర్షిప్పే ఇస్తాను. నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను నీ రుణం తీర్చుకోవడానికి నాకు ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను. అర్థం చేసుకో బాలు అనగానే, అది కాదు సార్ అని చెప్పనేసరికి, ఇంకేం మాట్లాడుకో, అడ్వాన్స్గా ఈ చెక్ తీసుకెళ్ళు, ప్రతి నెల నీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. కానీ నువ్వు ప్రతిరోజు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి, నా వెంటే ఉండాలి, నాతో పాటే ఉండాలి. నేను ఎలా ఉంటున్నానో ఏంటో నన్ను చూసి నేర్చుకో, అది నీకు ఉపయోగపడుతుంది అనేసరికి, సరే అని ఇంకా వన్ ఆఫ్ ది పార్ట్నర్గా చేసుకుంటాడు బాలునైతే. చేసుకునేసరికి దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసిస్తారు. ఎందుకంటే నోటి మాటల మీద ఎవరైనా ఏదైనా చెప్పేస్తారు. నోటి మాట మీద కాదు కదా, ఇద్దరూ కలిసి పార్ట్నర్గా ఉండాలనుకున్నారు కాబట్టి ఇంకా అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్ని చేతిలో పెట్టి బాలుకు ఒక చెక్ ఇచ్చి, సరే బాలు రేపటి నుంచి వచ్చేసేయని చెప్పి ఇంకా పంపిస్తారు. బాలుకి ఇంకా పట్టరానంత సంతోషం వచ్చేస్తుంది. వెంటనే ఇంకా మీనాకు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మీనా అనగానే, నేను బయట పోలీస్తున్నానండి అని చెప్పనేసరికి, అర్జెంటుగా నువ్వు ఇంటికి రా అనగానే, ఏమైందండి అని చెప్పనగానే, నువ్వు ఇంటికి రమ్మని చెప్పానా అంటూ ఫోన్ పెట్టేసేసరికి, ఏమైంది దీనికి ఎంత అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తున్నారు అని వెంటనే మీనా బయలుదేరి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా కాల్స్ చేసి అందరినీ కూడా ఇంట్లోనే ఉండమంటారు. ఇంకా శృతి ఆల్రెడీ ఇంట్లోనే ఉంది కాబట్టి అందరు కూడా హాల్లో ఉంటారు. ఏంటి అప్పుడే వచ్చారని కానీ, ఆ బాలుగాడు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు, అందుకనే వచ్చాము అని చెప్పి మనోజ్ అంటాడు. ఆడికి పని పాట ఏముంటుంది, అందుకే రమ్మని ఉంటాడు. మీరు బిజినెస్ మ్యాన్లు కదా, మీరు మీ బిజినెస్లను చూసుకోవాలి కదా అని చెప్పి ప్రభావతి అనగానే, వాడెందుకు ఫోన్ చేసి రమ్మన్నాడో కొంచెం ఆగలేవా ఏంటి, ఎందుకంత ఆతృత అంటూ ప్రభావతిని సత్యం మందలిస్తాడు. ఈలోపు బాలు రానే వస్తాడు. రావడంతో ఏంటండి అని చెప్పాను. కానీ ఒరే రవి ఇదేంటో చదవరా, అప్పుడే వీళ్ళందరికీ అర్థమవుతుంది అని చెప్పాను. కానీ ఇంకా రవి కాస్త అగ్రిమెంట్ తీసుకుని మొత్తం చదువుతాడు. చదివేసరికి, కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పాను. కానీ అసలు ఏమైందో చెప్పకుండా కంగ్రాచులేషన్స్ చెప్తున్నావేంటి అని చెప్పాను. కానీ అన్నయ్యకి బిజినెస్ పార్ట్నర్గా మంచి కంపెనీలో అవకాశం వచ్చింది అనేసరికి, బిజినెస్ పార్ట్నర్ అయితే ఈడన్ని ఎన్ని పెట్టాడేటి, ఎన్ని వేలు పెట్టేవరా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, అది వేలల్లో బిజినెస్ కాదు, కోట్లలో బిజినెస్కి వన్ ఆఫ్ ది పార్ట్నర్ని చేసుకున్నారు అన్నయ్య మంచితనంతోని ఇదంతా సాధించుంటాడు. ఏంటన్నయ్య నిజమా అని చెప్పాను. కానీ అది అనగానే,
చెప్పరా బాలు, ఏమైంది అసలు అనగానే, నేను చెప్పాను కదా నాన్న, నిన్న పొద్దుట నేను ఒక వ్యక్తిని కాపాడాను, హార్ట్ అటాక్ పర్సన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని చెప్పాను కానీ, అవును అని చెప్పాను కానీ, అతనే ఈవేళ ఉదయం రమ్మని చెప్పాడు. రమ్మన్నాడు కదా అని వెళ్ళాను. తీరా మోసి వెళ్తే ఆయన షోరూమ్ అంతా కూడా చూపించి, ఇలాంటి షోరూంలో నాకు ఒక 4-5 ఉన్నాయి, ఈ షోరూంలో నీకు పర్సంటేజ్ అంటే ఇంత వాటా, బిజినెస్ మ్యాన్ని పార్ట్నర్ని చేసుకుందాము అనుకుంటున్నాను. నువ్వు బిజినెస్ మ్యాన్ కావనవసరం లేదు, ₹1 పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, కానీ ప్రతిరోజు కూడా నన్ను మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఆఫీసులో చెప్పు చాలు, అంతకు మించి ఏమీ వద్దు. నీ ఫ్రీ టైం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు గడుపు అని ఇంకా చెప్పేసేసరికి అదంతా కూడా బాలు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ప్రభావతి, మనోజ్, రోహిణి అయితే నోరెళ్ళబెడతారు. మిగిలిన వాళ్ళ మొహాల్లో అయితే చిరునవ్వు కనిపిస్తుంది. ఏంటి బాలు, నిజమా? వావ్, సూపర్ బాలు, నీ మంచితనంతో ఒక మంచి మనసుని మనసు మార్చి ఆయన బిజినెస్ పార్ట్నర్ని చేసుకునేటట్టు చేసుకున్నావు. చాలా చాలా సంతోషంగా ఉంది బాలు అనగానే, ఇదంతా నమ్మశక్యంగా అనిపించట్లేదు. నీకు అనిపించదులే ప్రభా, ఎందుకంటే వాడు గొప్పవాడవుతున్నాడంటే చూసి వారవలేవు కదా నువ్వు, అందుకు నీకు అనిపించదులే. ఎందుకంటే వాడి గురించి ఎప్పుడూ చెడుగానే ఆలోచిస్తావు. వాడంటేనే నీకెప్పుడు ఇష్టం ఉండదు. వాడు గొప్ప స్థాయిలో ఉండాలని ఏ రోజు నువ్వు అనుకోవు. అలాంటి తప్పుడు వాడి గురించి మంచిగా ఎందుకు ఆలోచిస్తావు, చెడుగానే ఆలోచిస్తావు అంటూ సత్యం అనగానే, అది కాదు నాన్న, హార్ట్ అటాక్ వచ్చిన మనిషిని కాపాడితేనే బిజినెస్ పార్ట్నర్ని చేసేసుకుంటారా అని చెప్పాను కానీ, అతను మంచివాడై ఉంటుంది, బాలు మంచితనం వాళ్ళకి నచ్చుంటుంది, అందుకే బాలుని బిజినెస్ పార్ట్నర్ని చేసుకున్నారు. అంతే తప్ప నీలాంటి వాళ్ళని బిజినెస్ పార్ట్నర్ని ఎందుకు చేసుకుంటారు? అయినా నువ్వు ఎవరికో ఏదో జరిగిందంటే కొంచెం కూడా రియాక్ట్ అయ్యే మనిషివి కాదు. అందరినీ కూడా స్వార్థానికి వాడుకునే మనిషివే నువ్వు. అలాంటి తప్పుడు నీకు చెప్పి చేయాలి అని ఎలా అనుకుంటావు? అయినా వాడికి గొప్ప అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు వాడు చాలా అదృష్టవంతుడు. కంగ్రాచులేషన్స్ రా బాలు, నువ్వు ఎప్పటికీ ఇలాగే గొప్పవాడిగా ఉండాలి. ఇక మీదట కార్ డ్రైవింగ్కి వెళ్ళవా అన్నయ్య అని చెప్పాను కానీ, ఆయన ఉదయం మాత్రమే డ్రాప్ చేసుకోమన్నారు. తర్వాత నీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నేను బయలుదేరే ఒక 1/2 అవర్ ముందు కాల్ చేస్తాను, అప్పుడు వచ్చి తీసుకువెళ్తే సరిపోతుంది. ఎందుకంటే నిన్ను కంపెనీ దగ్గరికి రాకుండానే నీ అమౌంట్ నీకు వేయొచ్చు, కానీ నీకు అప్పుడప్పుడు కంపెనీకి వస్తేనే కదా తెలుస్తుంది. అందుకోసమనే నిన్ను ప్రతిరోజు రమ్మని చెప్తున్నాను అనగానే, చాలా చాలా థ్యాంక్స్ సార్, మా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు అనగానే, సరే బాలు, ఇంకా జాగ్రత్తగా చేసుకో అని చెప్పి సత్యం కాస్త చెప్పేసరికి ఎంతగానో సంబరపడతారు. అమ్మ మీనా, వెళ్ళి బాలుకి ఇష్టమైన స్వీట్ తీసుకురమ్మా, స్వీట్ చేద్దాము, స్వీట్తో సెలబ్రేట్ చేద్దాము అంటూ చెప్పేసరికి ఇంకా ప్రభావతి, మనోజ్, రోహిణి ముగ్గురు కూడా గదిలోకి వెళ్ళిపోయి, అసలు వీడు బిజినెస్ పార్ట్నర్ అవ్వడం ఏంటమ్మా, వీడి దగ్గర ₹1 లేదు, మరి కోటీశ్వరుడు వీడిని నమ్మి పార్ట్నర్ని చేసుకోవడం ఏంటి, అంటే వీడు కూడా సంపాదించడం మొదలు పెడతాడా అని చెప్పనేసరికి, అదే కదరా నాకు అర్థం కావట్లేదు, అయినా వీడికేంటి ఎంత మంచి అవకాశం వస్తుంది అని చెప్పనగానే, ఎదుటి వాళ్ళు బాగుండాలి అని స్వార్థంగా ఆలోచించకుండా మంచే జరగాలి అని కోరుకుంటే ఇలాంటి అవకాశాలే వస్తాయి అత్తయ్య అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి బాలుని పొగుడుతున్నావు అనగానే, నిజం చెప్తే మీకెవ్వరికి నమ్మడం నచ్చదలే మనోజ్ అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పాను కానీ, అంతే కదా అత్తయ్య, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని, ప్రతి క్షణం అబద్ధాలు ఆడాలని, ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టాలని ప్రతి క్షణం చూస్తూ ఉంటారు. మీరు అలా చూడబట్టే మనోజ్ పరిస్థితి ఇలా ఉంది. పాపం మీనా ఏం చేస్తుంది? ఏమీ చేయకపోయినా తన పని తను చేసుకు వెళ్తున్నా కానీ ఎప్పుడూకప్పుడు మీనాను సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. ప్రతి క్షణం మీనాని బాధ పెడుతూనే ఉంటారు. ఇంట్లో ఏం జరిగినా దానికి మీనాయే కారణం అంటూ చెప్పుకుంటూ వస్తారు. మరి అలాంటిటప్పుడు దేవుడు అన్నీ చూస్తుంటాడు అత్తయ్య, చూడడు అని అనుకోవడం తప్పు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏం ఇవ్వాలో అన్నీ కూడా తెలుసు ఆ దేవుడికి అని చెప్పి
రోహిణి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. రోహిణికి కూడా లోపల కుళ్ళు ఉంటుంది కానీ పైకి మాత్రం అలా మాట్లాడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో బాలుకి ఇలాంటి మంచి మంచి అవకాశాలు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.